కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు కరీంనగర్ డీసీసీ కార్యాలయంతో పాటు నగరంలోని పలు చోట్ల వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదట డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మనకొండూరు శాసనసభ్యులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై పీసీసీ కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్, జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమిటిరెడ్డి పద్మకర్ రెడ్డితో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ దేశ ప్రజలకు అండగా నిలిచిన మహోన్నతమైన వ్యక్తి రాహుల్ గాంధీకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, దేశంలో అన్ని వర్గాల ప్రజలు ఆశీస్సులతో త్వరలో ఆయన భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నామని అన్నారు. అధ్యక్షురాలు గారికి ముందుగా పిసిసి ఆఫీస్ నుండి, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ నుండి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తా ఉన్నాం. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, ఈ యొక్క దేశాన్ని సమైక్యంగా ఉంచాలని, సమగ్రతగా ఉండాలని, రాజ్యాంగాన్ని కాపాడాలని 4000 కిలోమీటర్లు ఈ దేశం కోసం నడిచినటువంటి వ్యక్తి, దేశం సమగ్రంగా ఉండాలని ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఇంటిగ్రిటీ ఉన్నటువంటి నాయకుడు. మరి ప్రజాస్వామ్యం బ్రతకాలే, రాజ్యాంగమే ఈ దేశంలో రాజ్యం ఏనాలి, ఆ రాజ్యాంగం విలువలను కాపాడాలన్నటువంటి మహోన్నతమైన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసి త్రుటిలో ఆయన చేసిన పోరాటం వల్లనే ఈరోజు ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో అది 230 సీట్ల పైన తీసుకొచ్చింది. మరి ఏ రోజైనా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా బుద్ధ ధర్మాన్ని కానీ, రాజ్యాంగాన్ని కానీ, రాజ్యాంగ విలువలను కానీ ఎప్పుడూ కాపాడకుండా తనకు మోడీకి తోడుగా ఆయన బలము బలగము ఈడీని, సిబిఐని, ఐటీని ఉపయోగించి ఈ దేశాన్ని ఏళ్తా ఉన్నాడు. అది నడవదుగాక నడవదని పోరాటం చేసి పోయిన సంవత్సరం అంతా పాదయాత్రలతో ఈ దేశాన్ని అంతా వేడెక్కించినటువంటి ఒక ఆలోచన చేయించినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఆయనకు జన్మదిన వేడుకలు చేస్తూ తప్పకుండా ఆయన ఈ దేశానికి యువరాజు, కాబోయే ప్రధానమంత్రి తప్పకుండా త్వరలోనే అవుతాడు. మన ప్రార్థనలన్నీ కూడా ఆ దేవుడికి ఒకటే ప్రార్థన, రాహుల్ గాంధీ గారు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశానికి ప్రధానమంత్రి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. ఆయనకు మళ్ళొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.